శాంతి. యజ్ఞమాత జగదాంబ సరస్వతి పితాశ్రీ బ్రహ్మా బాబా వద్ద అనునిత్యం ఎంతో ఈశ్వరీయ పాలన పొందుతూ ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థకు 4 దశాబ్దాల పాటుగా ఎంతో అద్భుతమైనటువంటి నాయకత్వం వహించినటువంటి మన గౌరవనీయులు ప్రకాష్ మణి దాది గారి గురించి నిర్వేర్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. దాది గారి అందమైన చిరునవ్వు నాకు నేటికీ స్ఫూర్తినిస్తుంది. దాదీజీ గారు స్వయంగా ఎన్నో సంవత్సరాలుగా పంచుకున్న విషయాల ప్రకారం దాది గారు ఒక భక్తిపరమైన కుటుంబంలో జన్మ తీసుకున్నారు. వారి తండ్రి ఆమెను ఎప్పుడూ కూడా ఈమె నా ఇంటి మీరా అని ప్రేమగా పిలిచేవారు. దాదీజీ గారి తండ్రికి జ్యోతిష్య శాస్త్రంపై మంచి పరిజ్ఞానం ఉండేది. మరియు వారు దాదీజీ గారి జాతకాన్ని చూశారు. అందులో ఏమి ఉంది అంటే వీరు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకు చేరుతారు అని ఉంది. దానికి అనుగుణంగానే దాదీజీ గారు 15 ఏళ్ల వయసులోనే ఓం మండలిలోకి వచ్చారు. ఆ సమయంలో వారికి శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ తనతో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దాదీగారు క్రమం తప్పకుండా బ్రహ్మా బాబా ఇంట్లో జరిగే సత్సంగానికి హాజరవ్వడం ప్రారంభించారు. అనంతరం తన పూర్తి జీవితాన్ని ఈశ్వరీయ సేవకు అంకితం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు శారీరక విద్యతో పాటు ఆధ్యాత్మిక సంస్కారాలను కూడా పొందాలని కోరుకుని బ్రహ్మా బాబా ఏర్పాటు చేసిన పాఠశాలలో చేర్పించేవారు. అక్కడ దాదీజీ కూడా ఒక టీచర్గా సేవలందించారు. 1937 నుండి 1951 వరకు కరాచీ మరియు తర్వాత మౌంట్ ఆబూలో నివసిస్తూ శివబాబా మరియు బ్రహ్మా బాబా మాతేశ్వరి సరస్వతి గారి పరమ మార్గదర్శకత్వంలో 14 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించి సాధన చేసి ఆధ్యాత్మికత యొక్క లోతులను స్వయంగా దాదీజీ గారు అనుభూతి చేసుకున్నారు. దాదీజీలో నాయకత్వానికి అవసరమైన సహజ గుణాలు పుట్టుకతోనే ఉండేవి. వారి సాన్నిధ్యం మాత్రమే ఏ గొప్ప కార్యానికైనా అందరినీ సహకరించేందుకు ప్రేరేపించేది. ఈశ్వరీయ సేవలో అందరూ హృదయపూర్వకంగా సహకరించి సేవను స్వీకరించేలాగా ప్రోత్సహించే విశిష్ట సామర్థ్యం వారికి ఉండేది. వారి వ్యక్తిగత జీవితం పవిత్రత మరియు ఈశ్వరుని పట్ల ప్రేమకు అత్యుత్తమ ఉదాహరణ. అందువలన వారు ఆధ్యాత్మిక నాయకులైన, రాజకీయ నాయకులైన, నిర్వాహకులైన, శాస్త్రవేత్తలైన, ఇంజనీర్లైన, సామాజిక సంస్కర్తలైన ఎవరైనా సరే దాదీజీ గారి పట్ల సహజంగానే గౌరవం, ప్రేమ మరియు ప్రశంసలను వ్యక్తం చేసేవారు. బ్రహ్మకుమారీస్ జ్ఞానంతో సంబంధం కలిగిన అనేక మంది సోదర సోదరీలు మరియు కుటుంబాలు వారి ద్వారా ఆధ్యాత్మిక లాభాన్ని పొందారు మరియు దృఢ నిశ్చయం కలవారిగా మారారు. వారి దృష్టి మరియు మాటలు బ్రహ్మకుమారీస్లో స్టూడెంట్స్గా, తర్వాత సరెండర్గా అయ్యి చేసే టీచర్స్గా మారడం పట్ల దాదీజీ గారి వంతు ప్రయాస చాలా ఉంది. వారు వ్యక్తిగతంగా ఆచరించిన స్ఫూర్తిదాయకమైన గుణాలు బ్రహ్మకుమారి టీచర్ యొక్క నడవడిక మరియు జీవన శైలికి అత్యున్నత ప్రమాణాలుగా నిలిచాయి. వేలాది మంది సరెండర్ అయిన టీచర్సు, అన్నయ్యలు, అక్కయ్యలు వారిని ఎల్లప్పుడూ ఆకట్టుకునే చిరునవ్వు, హృదయానికి తాకే ప్రవర్తన ద్వారా ప్రేరణను పొందారు. వారి ద్వారా ఎవరైనా కూడా నేపథ్యంలోకి వచ్చారు అంటే దాదీజీ గారి పవిత్రమైన వైబ్రేషన్స్, ప్రేమతో కూడిన స్వభావము, స్నేహపూర్వకమైన మెలకువ మరియు వినయపూర్వకమైన ప్రేమతో కూడిన స్పర్శ ద్వారా క్షణాలలో తనవారిగా చేసుకునే విశేష గుణం దాదీగారు కలిగి ఉండేవారు. దాది ప్రకాష్ మణి గారు పితాశ్రీ బ్రహ్మా బాబా చేత అత్యుత్తమ నిర్వాహకులుగా గుర్తింపబడ్డారు.
బ్రహ్మాబాబా ఆమెను సంస్థ యొక్క తొలి పరిపాలనా అధిపతి అయిన మాతేశ్వరి గారికి సమానమైన సమర్థ నిర్వాహకురాలిగా భావించేవారు. 1969 జనవరి 18వ సాయంత్రం బ్రహ్మాబాబా అవ్యక్త స్థితిలోకి ప్రవేశించే ముందు పాండవ్ భవన్లో తన మంచంపై కూర్చుని ఉండగా తన ముందర నిలబడి ఉన్న దాదీజీ చేతిని తన చేతిలోకి తీసుకుని తన దివ్య దృష్టిని దాదీజీకి ప్రసాదించి సంస్థ బాధ్యతలను ఎంతో సూక్ష్మమైన ఈశ్వరీయ విధానంలో ఆమెకు అప్పగించారు. దాదీజీ అత్యంత సమర్థవంతమైన నిర్వాహకురాలు మరియు గొప్ప ఆధ్యాత్మిక నాయకురాలు. వారి ప్రేమతో కూడిన తల్లిలా సోదరిలా ఉండేవారు. అవసరమైనప్పుడు క్రమశిక్షణతో బోధించే టీచర్లా కూడా వ్యవహరించేవారు. వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికత యొక్క లోతులను ప్రజల జీవితాల్లోకి తీసుకొని రావాలి అని ప్రయాస చేసేవారు. వారి అత్యంత క్రమబద్ధమైన నిష్పక్షపాత మధ్యవర్తి, స్నేహపూర్వక సహచరురాలు మరియు ప్రేమతో నిండిన ఆధ్యాత్మిక మిత్రురాలు. స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా వారి ఈ విశిష్ట గుణాలను వ్యక్తపరిచారు. అన్ని వయసుల, అన్ని మతాలు మరియు వివిధ జాతీయ నేపథ్యాల ప్రజలకు ఈశ్వరీయ జీవన విధానాన్ని బోధించిన ప్రపంచంలోని ఏకైక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా బ్రహ్మకుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత దాదీ గారిదే. జాతీయ స్థాయి కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్త ప్రాజెక్టులను దాదీగారు స్వయంగా నాయకత్వం వహించేవారు. వీటి ద్వారా లక్షలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారు. భారీ ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రదర్శన మేళాలు, యూనివర్సల్ పీస్ కాన్ఫరెన్స్, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ మరియు అనేక మెగా ప్రోగ్రామ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజధాని నగరాల్లో నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమాల్లో పాల్గొన్న వారి సంఖ్య 1,00,000 నుంచి 3 లక్షల వరకు ఉండేది. దాదీజీ గారి మార్గదర్శకత్వంలోనే ఈశ్వరీయ సేవ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యువత మరియు మేధావుల సహకారంతో ఈశ్వరీయ సందేశాన్ని దూర ప్రాంతాలకు చేరవేయడానికి కొత్త పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి. గ్రామాలు, చిన్న పట్టణాలు, కొండ ప్రాంతాలు వంటి అనేక ప్రాంతాలకు ఈ ఆధ్యాత్మిక సందేశం విస్తరించింది. దాదీ గారి ప్రేరణ మరియు మార్గదర్శకత్వం ఫలితంగా మానవ సేవకు సరెండర్ అయిన 12,000కు పైగా సోదరీమణులు మరియు 3,000కు పైగా సోదరులు ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. వారు 120 దేశాలలోని 8,500కు పైగా సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇవి నిరంతరం విస్తరిస్తూనే ఉన్నాయి. దాదీజీ గారి నాయకత్వంలో ఆలోచనాపరులు, ప్రణాళికాకర్తలు, పరిపాలకులు, కార్యనిర్వాహకులు, కళాకారులు మరియు సేవకులతో కూడిన ఒక శక్తివంతమైన అంతర్జాతీయ టీం ఏర్పడింది. 1 మిలియన్కు పైగా ప్రజలు ఈ ఆధ్యాత్మిక ఉద్యమంతో నిరంతరం అనుసంధానమై శాంతియుతమైన, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన మరియు పరస్పర శ్రద్ధతో కూడిన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. దాదీజీ గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక టీచర్స్ బృందానికి విజయవంతమైన నాయకురాలిగా నిలిచారు. మన ప్రియమైన దాదీలు, సీనియర్ సోదరులు మరియు సోదరీమణులు తమ జీవితాలను పూర్తిగా భగవంతుని సేవకు అంకితం చేయడానికి దాదీగారు ప్రేరణగా నిలిచారు. దాదీగారికి సోదరీమణులు మరియు సోదరులను విద్యావంతులు చేయడం గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉండేది. ఆమె ఈశ్వరుని ప్రేమ శక్తి ద్వారా వారికి ఆధ్యాత్మిక నియమాలను స్ఫూర్తిగా అందించేవారు. ప్రేమతో, హృదయపూర్వకంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణను అలవర్చుకునేలా ప్రోత్సహించారు. తాను బోధించిన సూత్రాలను తన జీవితంలో ఆచరించి చూపిస్తూ ఆదర్శంగా నిలిచారు. అందువల్ల ఆమె మాటలకు ప్రత్యేకమైన ప్రభావం ఉండేది.
అంకిత భావంతో సేవ చేస్తున్న బ్రహ్మకుమారీలు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా వారు కుటుంబంలో ఉన్న అవివాహితులైన వివాహితులైన దాదీగారి పట్ల గాఢమైన ప్రేమ మరియు గౌరవాన్ని కలిగి ఉండేవారు. తన పరిపాలనా జీవితపు చివరి సంవత్సరాలలో ప్రేమ మరియు నియమం, లవ్ మరియు లా మధ్య సమతుల్యత గురించి ఆమెను ఒకసారి ప్రశ్నించారు. దానికి దాదీజీ ఎంతో మృదువుగా ఇలా చెప్పారు. దాదీకి ప్రేమే నియమం అంటే దాదీజీకి లవ్ ఏ లా. ఇదే దాదీగారి జీవితంలోని అత్యంత విలువైన రహస్యం. ఇదే దాదీగారి సహజమైన జీవన విధానం. ఈ ప్రేమపూర్వక దృక్పథం వల్ల వృద్ధుల నుండి యువత వరకు, చిన్న పిల్లల వరకు అందరినీ దాదీకి దగ్గర చేసింది. పెద్దల మధ్య పెద్దగా, ఆలోచనాపరుల మధ్య ఆలోచనా పరురాలిగా, పరిపాలనా బాధ్యతల్లో సమర్థ నిర్వాహకురాలిగా, రోగులకు అత్యంత సన్నిహితమైన ఈశ్వరీయ కుటుంబ మిత్రురాలిగా ఉండగల అసాధారణ సామర్థ్యం దాదీగారికి ఉండేది. పిల్లలతో ఆడేటప్పుడు దాదీగారు కూడా స్వయంగా ఒక చిన్న పిల్లలా మారిపోయేవారు. దాదీగారు ఎంతో ప్రేమమయురాలు అయినా ఎల్లప్పుడూ అనాసక్త డిటాచ్మెంట్ స్థితిలోనే ఉండేవారు. దాదీజీ 100% సంపూర్ణ పవిత్రతతో కూడిన జీవితానికి సజీవ నిర్వచనం. దాదీగారు అమాయకంగా తరచూ ఇలా అనేవారు, సోదరులారా, నా జీవితమంతా నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నా ఆలోచనల్లో, మాటల్లో, కార్యాల్లో ఎప్పుడూ సత్యతే ఉంది. ఈ మాటలు భగవంతుడు సత్యస్వరూపుడు లేదా సత్యమే భగవంతుడు అనే మహోన్నత సూత్రాలను గుర్తుకు తెస్తాయి. దాదీగారి జీవితం ఇతరులకు అద్దంలా మారి వారి ప్రవర్తనలో మరియు పరస్పర సంబంధాలలో సత్యనిష్టను అలవర్చుకోవడానికి ప్రేరణనిచ్చాయి. దాదీగారు పవిత్రతలో అంతటి శక్తి ఉండేది కాబట్టి పెద్ద పెద్ద సమావేశాలు, సదస్సులు మరియు ఉత్సవాల మధ్య కూడా అనేక మందిని పవిత్రతా వ్రతాన్ని స్వీకరించేలా ప్రేరేపించారు. జగదీష్ చంద్ర అన్నయ్య గారు, దీదీ మన్మోహిని, దాదీ జానకి, దాదీ గుల్జార్ మరియు ఇతర సీనియర్ సోదరీమణుల సలహాలతో దాదీ ప్రకాష్మణి గారు వృత్తిపరమైన నేపథ్యాలు మరియు సామాజిక సేవల ఆధారంగా వివిధ విభాగాలు ద్వారా ఆత్మిక సేవను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. దానికి ఫలితంగా నేడు అనేక సేవా విభాగాలు సర్వీస్ వింగ్స్ అత్యంత క్రమబద్ధంగా పనిచేస్తూ ఉన్నత చైతన్యం, ఒత్తిడి లేని జీవన నిర్వహణ మరియు ఆధ్యాత్మిక విలువల సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నాయి. ఈ వింగ్స్ పేదలు, గ్రామీణ ప్రజలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న సమాజానికి సేవలు అందించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. దాదీజీ గ్లోబల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ స్థాపనకు కూడా స్ఫూర్తినిచ్చారు. అలాగే ఆరోగ్య సేవలను విస్తరించడానికి మెడికల్ వింగ్ను ఏర్పాటుకు మార్గదర్శకత్వం వహించారు. జపాన్లో నిర్వహించిన ప్రపంచ శాంతి సదస్సులో బ్రహ్మకుమారి సంస్థ పాల్గొంది. అక్కడ వారు జపాన్, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా దేశాలకు ఈశ్వరీయ సందేశాన్ని అందించి 6 నెలల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. దాదీజీ గారి పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో ఆమె భారతదేశమంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ కొత్త సేవా కేంద్రాలను ప్రారంభించడం, విఐపీలు, ఐపీఎస్ అధికారులు మరియు ఇతర ప్రముఖులతో సహకార సమావేశాలు నిర్వహించడం, అలాగే అభివృద్ధి చెందుతున్న బ్రహ్మకుమారీస్ కుటుంబానికి పాలన ఇవ్వడం వంటి ఈశ్వరీయ సేవలను చేపట్టారు. దాదీజీ గారు ఢిల్లీ, పాట్నా, కలకత్తా మరియు అనంతరం ముంబైలో ఈశ్వరీయ సేవ ప్రారంభించడానికి బాధ్యత వహించారు. 1969 నుంచి 2007 వరకు దాదీగారు రాజస్థాన్లోని మౌంట్ ఆబూలో ఉన్న బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ కార్యాలయంలోనే ఉన్నారు. దాదీజీ ఒక శక్తివంతమైన వక్త, ప్రభావవంతమైన టీచర్ మరియు అత్యున్నత ఆధ్యాత్మిక యోగిని. ఆమె జ్ఞానపూరితమైన మాటలు మరియు సాన్నిధ్యం వల్ల విఐపీలు మరియు ప్రముఖులు ఆధ్యాత్మిక జ్ఞానంలోని లోతును, అందాన్ని అనుభవించసాగారు. వారిని పరమాత్మతో అనుసంధానమయ్యే సులభమైన మార్గాన్ని కూడా దాదీగారు చూపించారు.
దాది ప్రారంభం నుండే నాయకత్వ పాత్రను పోషించారు. తన ధైర్యం, ఉత్సాహం మరియు పరిపాలనా నైపుణ్యాల వలన సంస్థకు సంబంధించిన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సంస్థ స్థాపకుడైన బ్రహ్మాబాబా వ్యక్తిగత మార్గదర్శకత్వం కోసం ఆమెను తరచుగా వివిధ సేవా కేంద్రాలు మరియు ప్రదేశాలకు పంపేవారు. 1964 నుండి 1969 వరకు దాదీజీ గారు ముంబైలో దాదాపు 6 సంవత్సరాలు గడిపారు. అక్కడ దాదీ గారు సీనియర్ సోదరీమణులు, సోదరులు మరియు ఇతర సేవకులతో కలిసి ఒక శక్తివంతమైన టీంని తయారు చేశారు. వారు సెమినార్లు, సదస్సులు మరియు ప్రదర్శనలను నిర్వహించి ఈశ్వరీయ సేవను విస్తరించారు. దాదీ గారి నాయకత్వం వారిని అత్యున్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరేపించింది. ఈ విధంగా దాదీ గారు బ్రహ్మాబాబాకు అత్యంత విశ్వసనీయ పుత్రురాలిగా, సీనియర్ సోదరీమణులకు గౌరవనీయురాలిగా ఎదిగారు. ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దాదీ ఇలా అన్నారు: నాకు అనుచరులెవరూ లేరు. నాతో ఉన్నవారందరూ నా ఆత్మిక సోదరులే. వారు నాతో పాటు సేవ చేస్తున్న ఈశ్వరీయ టీచర్స్. దాదీ గారి ప్రజాదరణ, గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, మేయర్లు మరియు ఐక్యరాజ్య సమితి వంటి అనేక సంస్థల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకునే స్థాయికి చేరుకుంది. మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయ్పూర్ వారు దాదీ గారికి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. దాదీ గారి పరిపాలనా బాధ్యతలు నిర్వహించిన కాలంలో సంస్థ 1969లో ఉన్న 120 కేంద్రాల నుంచి 2007 నాటికి సుమారు 8500 కేంద్రాలకు విస్తరించింది. 1959 అక్టోబర్ నుండి 2007లో చివరి శ్వాస వరకు దాదీ గారు ఈశ్వరీయ ప్రేమ, శ్రద్ధ మరియు స్ఫూర్తిని పొందడం నా వ్యక్తిగత అదృష్టంగా భావిస్తున్నాను. దాదీ గారు నాకు స్ఫూర్తినిచ్చే మార్గదర్శిని, ఎల్లప్పుడూ శ్రేయోభిలాషి స్నేహితురాలు, ఈశ్వరీయ స్నేహంలో నమ్మకమైన స్నేహితురాలు మరియు అత్యుత్తమ సహచరిణిగా ఉన్నారు. దాదీ గారి నిర్ణయ శక్తి, భగవంతునిపై ఆమెకున్న అచంచల విశ్వాసం, సిద్ధాంతాల పట్ల ఆమెకున్న నిబద్ధత, ఆమె నిష్కళంకమైన స్వచ్ఛమైన జీవితం, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, జ్ఞాన గంభీరత, ఈశ్వరీయ సంస్కరణలపై లోతైన అవగాహన మరియు ఒప్పించే శక్తి ఇవన్నీ అసమానమైనవి. దాదీ గారి మనోహరమైన చిరునవ్వు ఈ రోజుకి స్ఫూర్తినిస్తుంది అని నిర్వేర్ అన్నయ్య గారు దాదీ గారితో ఉన్నటువంటి తన యొక్క ఆత్మీయ అనుబంధాన్ని మనతో పంచుకున్నారు. ఓం శాంతి.